రీసెంట్గా సత్యకుమార్ యాదవ్ మా మినిస్టర్ గారు జగన్ నా వెంట్రుక కూడా పీకలేడు అనేసి ఒక మాట అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? నిన్న ఒక మినిస్టరు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మినిస్టర్ సత్యప్రసాద్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా మాజీ ముఖ్యమంత్రి వారి మీద చాలా నీచాదినీచంగా మాట్లాడుతున్నాడు. నా ఎంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి. అరే సన్నాసి, నువ్వు మినిస్టర్వా కొండమంగళోడివా అర్థం కావట్లే. ఇప్పుడు ఆల్రెడీ అతను ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, 17 మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి మాట్లాడకుండా నా ఎంట్రీ పీగలేరు, నాది ఇదేం పీగలేరు. ఆల్రెడీ మీకు కింద నుంచి పైదాకా కారుతుంది కదరా, ఇంకేం మాట్లాడతారు? జనాలు చూస్తున్నారు. నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చూసిన ఏ విధంగా చూశారుగా జనాలు, ఏ విధంగా వచ్చారో. కోటి సంతకాల సేకరణ మీకు మీ కార్యాచరణ శుద్ధి మీకు కరెక్ట్గా లేదు. మీరు ఏ పథకాలు చేస్తున్నారా సన్నాసులారా? మీరు ఏదైనా చేస్తున్నారా పథకాలు? ఒక్క పథకమైన సూపర్ 6 పథకాలు ఒక్కడైనా అమలు చేస్తున్నారు మీరు? ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 18 నెలలు 19 నెలలు కాబోతుంది. మీ దృష్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి, ప్రజల మీద లేదు. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు రకాలుగా అంటారు మీరు? నాకు అర్థం కావట్లా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి, మేము కూడా వస్తున్నాం కదా ప్రజల్లోకి. మీకు దమ్ము ఉంది అసలు ఏమన్నా? మీకు దమ్ము లేకుండా మాట్లాడతారు. ఏదైనా జగన్ చేస్తేనేమో ఏదేదో మాట్లాడుతుంటారు జగన్ గురించి. మీరు 18 నెలలు 19 నెలలు కావస్తుంది మీ కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక్కటేం చేశారా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారా? మీ అంతా ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ఏంటి? అది పెద్ద స్కాము. ఆ స్కామ్లో జరుగుతుంది కాబట్టి పీపీకి ప్రైవేట్ దానికి అప్పగిచ్చేద్దామని ఆలోచనతో మీరు ఉన్నారు. ఎంతవరకు గవర్నమెంట్ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటే అంటే ఆల్రెడీ ఉన్నాడు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ 58-60 సంస్థలు ప్రైవేటీకరణ చేశాడు, ప్రభుత్వ సంస్థలని. అది గుర్తులేదా మీకు? ఇప్పుడు నినగా మొన్న భవానీపురంలో జరుగుతుంది. దాని గురించి ఏం మాట్లాడతారా? మొత్తం 150 కోట్లకి దానికి టెండర్ చేస్తున్నారు మీరు అందరు కలిసి. అది నాకు అర్థం కావట్లా. మీరు అసలు వచ్చింది ప్రభుత్వ పరిపాలన ప్రజలకు చేద్దామని వచ్చారా? దోచుకొని తినడానికి వచ్చారా? అసలు ఏం చేద్దామనుకుని ముఖ్యమంత్రి అయ్యాడో తెలియట్లేదు. అతనేమో ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతా అన్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? నెలకు 100, 200, 300, 405 కోట్లు దోచుకోవడం, ఇంట్లో కూర్చోవడం. జగన్ ఏమైనా వస్తే అతని మీద పోరాడడానికి వస్తాడు. కానీ కూటమి ప్రభుత్వం మీద పోరాడడానికి అయితే రాడు ఆయన.